దొమ్మాట వెంకటేష్ అన్న ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ వెంకటేష్ అన్న. గుడ్ మార్నింగ్ వికేఆర్ గారు, బాగున్నారా? దొమ్మాట వెంకటేష్ అన్న గుడ్ మార్నింగ్. మీరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎంబీసీయా మీరు? నేను ఇంతకుముందు వర్క్ చేసి ఎంబీసీలో వర్క్ చేసారు. మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రం యొక్క ప్రతిది కూడా మీకు తెలుసు వాస్తవానికి కదన్నా? అవునవును. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు, తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనేక ఆర్టికల్స్ మీ అన్ని పేపర్లలో వస్తూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషకులు మీరు. అయితే మీరు అసలు లిఫ్ట్ చేస్తారో చేయరో అనుకున్న వాస్తవానికి. మీకు సడన్గా ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతున్నందుకు క్షమించాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు అడగాలనుకున్నా, ఖచ్చితంగా మీరు దాని మీద మీరు చెప్పవలసిందే కోరుతామని. ఎందుకంటే ఇవాళ బీసీ బిల్లు 42% అనేటటువంటి అంశం ఇవాళ నిన్న అసెంబ్లీలో కొనసాగిన మాట వాస్తవం కదా? అవునవునవును. అది మాట్లాడుకునేటటువంటి కన్నా ముందు అన్న ఒక్కసారి మరి ఏందన్నా ఈ బీసీ బిల్లుకు జై అని చెప్పేసి అన్నారు కదా, మరి ఇది ఇక్కడ వీళ్ళు జై అంటే అక్కడ జై అనాలి కదా? అక్కడ కూడా ఇప్పుడు పార్లమెంటు బిల్లు పెట్టింది, అది విజయవంతమైనట్టు కాదు. ఒక సగం ప్రక్రియ, రాష్ట్రానికి సంబంధించిన ప్రక్రియ మాత్రం వాళ్ళు చాలా నిజాయితీగా వాళ్ళు పూర్తి చేసుకొని కేంద్రానికి పంపారు. ఎస్, దాని మీద మీకంటే ఎట్లా అనిపించింది వాళ్ళు పెట్టినటువంటి బిల్ ఏదైతుందో? అంటే నేను బీసీ ఉద్యమాల బయట బీసీ సంఘాల నుంచి కానీ, లేకపోతే ఒక బీసీ సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి కానీ అనేక ఒత్తిళ్లు అనేక సంవత్సరాలుగా ఉన్నారు. అవును. అయితే నేను ఎట్లా చూస్తానంటే దీన్ని ముఖ్యంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దీని గురించి మాట్లాడడం, మేము మద్దతిస్తున్నాం చెప్పడం వింటున్నాం. వాళ్ళు ఉన్న రిజర్వేషన్ పీకేసిన పరిస్థితి ఉండే. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ చాలా కుదించిండు కేసీఆర్. ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎంత కుట్ర చేయాలో అంత కుట్ర చేసిండు ఆయన. అవును, చేసిండు. అసలు ఆ కుట్రదారు ఇవాళ ఏమంటున్నా దొంగ అన్న చందంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని మీద కొంగ జపం చేయడం, ముఖ్యంగా కవిత కొంగ జపం చేయడం, బీసీ ఆర్గనైజేషన్ మీటింగ్ మీద కేవలం ఓట్ల రాజకీయం తప్ప బీసీల మీద ఎలాంటి నిజాయితీ లేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు తన నిజాయితీని దాటుకుని 42% బీసీలకు రిజర్వేషన్లు ఆయన అసెంబ్లీలో బిల్లు నిర్మాణం చేసి వాళ్ళు కేంద్రానికి పంపే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇక కోర్టులో ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకుల చేతిలో కూడా ఉన్నది, వాళ్ళ మీద కూడా బాధ్యత ఉన్నది. ఈ అసెంబ్లీలో పాస్ చేసిన తీర్మానాన్ని కేంద్రంలో ఆమోదింపజేయవలసిన బాధ్యత కేంద్రంలో గొప్ప గొప్ప నాయకులుగా ఉన్న, మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారు, లేకపోతే మన కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళ పెద్దల మీద ఆ బాధ్యత ఉంది. వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఆ తీర్మానాన్ని బిల్లు తీసుకురావాలి, తీర్మానం చేయించాలి, చట్టబద్ధత రక్షణ కల్పించాలి తెలంగాణ బీసీలకు. ఈ విషయంలో బీజేపీ తన నిజాయితీని దాటుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన నిజాయితీని చాటుకున్నారు. వాళ్ళ చిత్తశుద్ధిని బీజేపీ కోర్టుకు పంపారు. బీజేపీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటే నాకు ఒక తెలియని అంశం ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ ఇది రాష్ట్రానికే వర్తిస్తుందా, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందా? ఇప్పుడు తమిళనాడులో ఉంది కదా, ఇప్పుడు తమిళనాడులో 50% పైగా వాళ్ళు ప్రత్యేకమైన షెడ్యూల్లో చేర్చారు. ఇక్కడ కూడా మనకు అచ్చా, ఎవరిది వారే పెట్టుకుంటారు, ఎవరి షెడ్యూల్ వాళ్ళే చేస్తారు. దాన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అనుగుణంగా బిల్లును ఆమోదించాలా? ప్రత్యేక షెడ్యూల్లో పెట్టిస్తే అయిపోతుంది. తమిళనాడు తరహా మనకు కూడా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉందన్న సుమారుగా? ఇప్పుడు అయితే తమిళనాడులో ఉన్నది ప్రజెంట్ ఒకటే. తమిళనాడులో ఉన్నది, ఇంకా ఒక 2 రాష్ట్రాల్లో ఉన్నట్టుంది. ఇంకా మనకు సమాచారం తీసుకున్నాం. అది తమిళనాడులో అయితే గత 40 ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు ఆ పని. తమిళనాడు ఆదర్శం అసలు రిజర్వేషన్ల వ్యవస్థకు, సామాజిక న్యాయానికి, సోషల్ జస్టిస్ కు తమిళనాడు అనేది హెడ్ క్వార్టర్. ఈ దేశ రిజర్వేషన్ల రాజధాని అని చెప్పుకోవచ్చు తమిళనాడు మనం. అవును, అవును. అట్లా అక్కడ నాయకత్వం కానీ, అక్కడ రాజకీయ పార్టీలు కానీ చాలా ముందుచూపులో ఉంటుంది అక్కడ అన్నా కూడా. అవును. వాళ్ళు ఆ తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన రోజున వాళ్ళు ఎంబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అక్కడ డిఎన్టీలకు కూడా ఇచ్చారు వాళ్ళు. అవును, అదే డిఎన్సీ అంటారు, మన దగ్గర డిఎన్టీ అంటారు, దేశవ్యాప్తంగా డిఎన్టీ అంటారు. అవును.
లో నోటిఫై క్యాస్ట్ అని చెప్పి సంచార కులాలకు, ఎంబీసీలకు, బీసీలకు ఒక కేటగిరైజ్ గా డివైడ్ చేసి ఎవరి వాటా మనకి సమగ్ర సామాజిక న్యాయానికి వేదిక అంటే తమిళనాడే మనకు. అంతా వాళ్ళు ఆ రోజుల్లోనే అన్నాదురై గారు, పెరియార్ రామస్వామి నాయక్ గారు, కరుణానిధి గారు వీళ్ళంతా ఒక ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ఇచ్చేసారు వాళ్ళకి. అయితే నాకు ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా రేవంత్ రెడ్డి గారే టోటల్గా నిర్ణయం తీసుకున్నారు, మొత్తం వాళ్ళు ఆమోదించిండ్రు. ఎప్పటి నుంచో ఇది వారం 15 రోజుల నుంచో నెల రోజుల నుంచో జరుగుతూ ఉన్న ఇష్యూ ఇది బీసీ బిల్ అనేది. అయితే జరుగుతున్న తరుణంలో ఈ అన్ని పార్టీలు ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిందే. సపోర్ట్ చేయకపోతే ఇక ప్రత్యామ్నాయ మార్గం లేదుగా. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత మరి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారే పూర్తిగా నిర్ణయం తీసుకొని బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఈ తీర్మానం వల్ల మళ్ళీ ఏది కేటీఆర్ దగ్గరికి పోయి మీరు సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్పడం ఏంది? వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేసే ఉన్నారు. ఈయన పోయి మళ్ళీ ఆయనను కలవడం దాని ఇంకా ఉన్నటువంటి ఆంతర్యం ఏందన్న? విషయం ఏంటంటే అసలు ఇప్పుడు మీరు ఏ పేర్లు అయితే చెప్పారు, ఎవరైతే ఇద్దరు కలిసి వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడానికి ఇష్టం లేదు. ఆ ఇద్దరు వ్యక్తులకు బీసీ వాదానికి ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఈయన ఒక 20 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమంలో లేడు, ఆయన 20 ఏళ్ళ నుంచి బీసీలో తొక్కేసే పనిలో ఆయన ఉన్నాడు. 100% చాలా మంచి మాట చెప్పారు మీరు. ప్రభుత్వంలో ఉన్నవాడే బీసీలను తొక్కే పని మీద ఉన్నాడు. ప్రభుత్వంలో లేనివాడేమో బీసీల గురించి ఎన్నో మాట్లాడలేదు. అసలు ఉద్యమమే తెలియదు, అసలు ఏ ఉద్యమం తెలియదు. తెలంగాణ ఉద్యమము లేడు, ఇవాళ బీసీ ఉద్యమం లేదు. ఇవాళ ఏందో వాళ్ళే, ఎందుకంటే ఇవాళ ఏదో వాళ్ళేదో ఛాంపియన్ లెక్క మాట్లాడితే చరిత్రలో గొప్పది. చరిత్ర ఎవరిని ఎక్కడ ఏ స్థానం చాలా స్థానం వస్తుంది. రేపు సమీప భవిష్యత్తులో ఎవరు ఎక్కడ కూడా మనకు చరిత్ర లేదు. అందుకే ప్రజలకు ఈ సందర్భంగా మనం ప్రజలకు అప్పీల్ చేయాలి. 100% కరెక్ట్. మనం బ్రోకర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రియమైన ప్రజలారా, బ్రోకర్ల పట్ల అప్రమత్తం ఉండండి. సిద్ధాంతాల పేరు చెప్పుకొని ఆ సిద్ధాంతాలు నమ్ముకునేటోళ్ళు దగులు బాధ్యులు ఉంటారు. కాబట్టి మనం ఆవేశపడి వాళ్ళ మాటల ట్రాప్ లో పడితే కాజుకు దెబ్బతింటది. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కాజు మాత్రం ఉంటుంది. సత్యం అనేది ఎప్పుడు ఒకే ఉంటది. సత్యం అనేది అనేక రూపాలు మారదు. అవకాశవాదం అనేక రూపాలు మారుతుంది. ధర్మం ఒకే రూపకంగా ఉంటది, ఏకరూపకంగా ఉంటది. అది కాబట్టి ఆ సత్యం వైపు మనం జ్ఞానంతో ఆలోచించి సత్యం వైపు నిలబడాలి తప్ప ఈ అవకాశవాద చిల్లర మల్ల మాటలు నమ్మి వాళ్ళ వైపు మనం పోతే వాడు ఎప్పుడు మనని ముంచేది తెలియదు. మీరు యాదృచ్ఛికంగానే చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే మాది ప్రజా అసెంబ్లీ, ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి ప్రజా అసెంబ్లీలో మీరు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఏంటంటే నీకు చిల్లర బొల్లగర్రగాళ్లకు మీరు సపోర్ట్ చేయొద్దు, చాలా కంక్రీట్గా ప్రజల పక్షాన పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేయాలని చెప్పేసి మీరు చెప్పడం చాలా మాకైతే ఆనందం. ఎందుకంటే ప్రజా అసెంబ్లీలో ఆ మాట రావడం చాలా ఆనందం. ఇప్పుడు ఉద్యమంలో అఫెన్స్ డిఫెన్స్ రెండు ఉంటాయి. మనం సమయాన్ని నుంచి దాడి చేయడం అనే ఒక ప్రక్రియ ఉంటది. ఇంకోటి మన స్వీయ రక్షణకు అవలంబించాల్సిన ఎత్తుగడలు కూడా కొన్ని ఉంటాయి ఉద్యమంలో. అవును. అయితే ఉద్యమంలో ఎప్పుడైనా కూడా ఎంతవరకు పోతాం అంతవరకు వెళ్ళాలి. మనకు పరిస్థితులు అనుకున్న ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఆడనే ఆగిపోవాలి, వెనక్కి రావద్దు. అంతే, వెనక్కి రావద్దు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెనక్కి తీసుకొచ్చే కుట్రదారులు ఉంటారు, వాళ్ళ గురించి అప్రమత్తంగా ఉండాలి. కరెక్ట్. ఒక దగ్గర ఆగిపోతే రేపైనా మన ప్రయాణం ప్రారంభమైతే ఆ నుంచి ఇంకా ముందుకు పోవచ్చు మనం. అవును. ఈ సంవత్సరం 10 కోట్లు సంపాదించడం, వచ్చిన సంవత్సరం 20 కోట్లు సంపాదించుకోవాలి, తర్వాత 30 కోట్లు సంపాదించుకోవాలి, టార్గెట్ గాళ్ళతో పోతే నమ్ముకుంటారు. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. 100%. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఒకవేళ కేంద్రము ఇది నాంచుకుంటా పోయిందనుకో, పరిస్థితి ఏంది? పరిస్థితులు తీవ్రతరం అవుతాయి, ఉద్యమాలు తీవ్రతరం అయితే, ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు వాళ్ళకి అవసరం, వాళ్ళకి నెసెసరీ అంటే పోరాడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలందరూ రాలేదా? అవును. ఒకవేళ బీసీ బిల్లు పెట్టకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్న భావన ప్రజల్లో, బీసీ ప్రజల్లో ఉంటే బీసీ ఉద్యమాలు చేస్తారు. వాళ్ళకి అవసరం లేదనుకుంటే కామ్గా ఉంటారు. అవును. అది ప్రజల చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ ముందుకు పోవడం వెనకపోవడం అనేది తెలంగాణలో ఎందుకు అసెంబ్లీలో తీర్మానం అయింది? ఇక్కడ కొంత ఒక ప్రక్రియ వేగవంతం అయింది కాబట్టి తీర్మానం అయింది. అవును. ఢిల్లీ స్థాయిలో ఆ స్థాయి ఉద్యమం వస్తే అక్కడ కూడా ముందుకు పోతుంది, లేకపోతే ఆయన పట్టుకుంటుంది. అంటే కొందరు ఏమంటున్నారంటే
యాక్చువల్లీ బీజేపీని బదనం చేయడానికి మాత్రమే ఇది ఇప్పుడు త్వరితగతిగా తీసుకొచ్చేసి బిల్లును పెడతా ఉన్నారు. మరి బీజేపీ ఆలోచించుకోవాలి కదా, ఎందుకంటే ఇది దేశ సమస్య కదా అంటా ఉన్నారు. దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బతుకు తెరువే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల మీద ఆధారపడి ఉంది. ఎస్, అవును. దేశంలో ఉన్నటువంటి 70% 60% ఉన్న బీసీ ఓట్లు వేస్తేనే ఈ రోజు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యిండు, మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు. బీసీలు అనేటోళ్ళు బ్యాక్ బోన్. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ అనే ఓటు బ్యాంక్ ని పోలరైజ్ చేసుకోవడంలో సక్సెస్ అయిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఎస్, అవును. వాళ్ళకి కనుక బీసీల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ బిల్లు పాస్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ కుటీల నీతి బయటపడుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు అంతే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తన నిజాయితీని దాటుకోవాలి. అంటే మీకు నమ్మకం ఉందంటారా తొందరగా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందని? వాళ్ళు జ్ఞానవంతులు అయితే తొందరగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వాళ్ళు అజ్ఞానులైతే అంటే అజ్ఞానులైతే ఖచ్చితంగా ఇది ప్రొలాంగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఉవ్విల్లూరుతున్న రాష్ట్రం ఏంటంటే అది తెలంగాణ. ఎస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళకు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఇంకా బీసీ వాదం అని చెప్పి పెద్దగా విస్తృతంగా చేసుకున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఈయన అధ్యక్షుడు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతా ఉన్నది. మన ఈటెల రాజేందర్ త్వరలోనే అధ్యక్షుడు చేస్తారనే వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అవును. ఈ పరిస్థితులలో ఈ బిల్లు వేగవంతం చేసుకుంటే వాళ్ళకి ఉపయోగం తెలంగాణలో, లేకపోతే నా వాళ్ళకే నష్టం. ఎస్ అన్న. అయితే ఇప్పుడు ఇది ఓన్లీ ఈ బిల్ అనేటటువంటిది ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్ తప్ప ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అన్నది 42% అనేది ఓన్లీ రాజకీయంగానే. విద్యా ఉద్యోగం కూడా అంటారు కదా. విద్యా ఉద్యోగం అంటుర్రా? విద్యా ఉద్యోగం కూడా అంటున్నారు. అదే దాంట్లో ఉందా అసలు? విద్యా ఉద్యోగం కూడా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఓన్లీ రాజకీయంగా మాత్రం చాలా అంటే రాజకీయంగా మాత్రం ప్రజలు నష్టపోతారు, బీసీ ప్రజలు. ఎందుకు నష్టపోతారంటే ఇక మీరు చెప్పాలా, నేను కూడా చెప్తా. ఎందుకంటే ఎందుకు నష్టపోతారంటే వాళ్ళకి ఆల్రెడీ విద్యా ఉద్యోగం అనేటటువంటిది పక్కకు పెట్టి రాజకీయంగా అంటే ఈ బీసీలు రాజకీయంగా పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తొత్తులుగానే పనిచేస్తారు, వాళ్ళు సంపాదించుకోవడానికి ఉంటారు తప్ప నిజంగా బీసీ ప్రజలకు న్యాయం చేస్తారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటోడు ఉన్నాడు, బీసీ ప్రజల కోసము ఏ రోజు ఏ స్కూల్లో ఒక రికమెండ్ చేసినటువంటి చరిత్ర లేదు, ఏ రోజు వాళ్ళకు ఎక్కడన్నా ఒక ఇన్స్టిట్యూట్లలో రికమెండ్ చేసినటువంటి చరిత్ర లేదు, ఏ నిరుద్యోగ వ్యవస్థ మీద ఒక ఎమ్మెల్సీ అయి ఉండి కూడా నిరుద్యోగ వ్యవస్థ మీద ఏ రోజు కూడా మాట్లాడినటువంటి చరిత్ర లేదు, కొట్లాడినటువంటి చరిత్ర కూడా లేదు. అట్లాంటి నాయకులే తయారవుతారని నా బాధ. విద్యా ఉద్యోగం ఆరోగ్యం వీటి అన్నిట్ల మీద కూడా ఆ పర్సెంటేజ్ ఉంటే మాత్రము బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంతే కదన్న? రాజకీయ విద్యా ఉద్యోగ ఎందుకంటే అది అల్టిమేట్ అన్నట్లు ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ అనేది ఆ బీసీ ఓడు రాని ఎస్సీ ఓడు రాని ఎవడన్నా రాని ఖచ్చితంగా దాన్ని ఆమోదించవలసింది కదా ఆ పర్సెంటేజు. ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ వచ్చినా ఏదొచ్చినా దాన్ని కంటిన్యూ చేయవలసిందే కదన్న. అవును. ఇప్పుడు బీజేపీ ముందర ఇంకో పెద్ద బాధ్యత కూడా ఉన్నది. ఒక 50 ఏళ్ళ నుంచి బీసీల నుంచి ఒక డిమాండ్ ఉన్నది, చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది. డీలిమిటేషన్ తో పాటు ఆ బీసీ బిల్లు కూడా పెట్టి చేస్తే ఇంకా బాగుంటది. అవును, అదైతే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఆలోచించాలి. అసలు డీలిమిటేషన్ కింద మనం మాట్లాడుకుంటా పోతే వాస్తవానికి 6 రాష్ట్రాలల్లా ఒక వాళ్ళకు అంటే బీజేపీకి ఏదైతే అనుకూలంగా ఉండదో లేకుంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ ఉన్నదో ఆ రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ పర్సెంటేజ్ నిధులు మాత్రం కేటాయిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళు ఎందుకంత వేగవంతం చేసి అంటే రాజకీయ కోణం అనేది ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చేసిరు. కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లా చేసిరు, రాహుల్ గాంధీ ఐడియాలజీలో భాగంగా జరిగింది అదంతా. ఈ ప్రక్రియ అంతా కూడా కులగణన చేయడం కానీ రిజర్వేషన్ ప్రక్రియ కానీ అంతా కూడా రాహుల్ గాంధీ చాలా కాలంగా ఈ దేశ సామాజిక వ్యవస్థ మీద ఆయన పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ఆపరేషన్ లో ఒక అనివార్యమైన పరిస్థితులలో ఖచ్చితంగా చేయాల్సింది. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా రాహుల్ గాంధీ ఆయన సుప్రీం లీడరు, ఆయన ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది.
ఎందుకంటే రాహుల్ గాంధీ ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్ అయిందని మాత్రం అయిందని నేను భావిస్తున్నా. అంటే ఈ బీసీ బిల్లుకు సంబంధించినటువంటిది ఇంకా ఇతర రాష్ట్రాలు అంటే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాలలో ఈ సేమ్ ఉద్యమంలో వచ్చేటట్టు అవకాశం ఉన్నదంటారా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా దాని ప్రభావం ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉంటది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా కూడా పాకుతుంది. ఇప్పుడు నార్త్ ఇండియా అంతా కూడా అక్కడ పొలిటికల్ గా ఏం ఉండదండి, పొలిటికల్ గా జీరో ఉంటాయి. నార్త్ ఇండియాలో పొలిటికల్ గా చైతన్యవంతమైన సెక్షన్స్ అంటే మన సౌత్ ఇండియాలోనే ఉంటది. కేరళ గానీ, తమిళనాడు గానీ, కర్ణాటక గానీ ఇక్కడనే. అందుకే ఈ దేశానికి దిశానిర్దేశం, ఒక రాజకీయ పరిస్థితి, రాజకీయ అస్తిత్వం ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం సౌత్ కి ఉంటది. ఇలా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది గొప్పగా ఉన్నది. అవును, ఆ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. చుండూరు సంఘటనల తర్వాత అట్రాసిటీ యాక్ట్ అనేది మన సౌత్ నుంచి వచ్చిన ఉద్యమం ఫలితంగానే ఆ చట్టం అనేది వచ్చేసింది. అవును, అందుకని దేశానికి దిశానిర్దేశం చేసి ఈ దేశానికి ఏది మంచిది, ఏది చెడ్డది అని ఆలోచించే శక్తి సామర్థ్యాలు సౌత్ కే ఉంటది, నార్త్ కంటే కూడా. అవును, అక్కడ ఏంటంటే అక్కడ ఎలాంటి ఎంత ప్రభావితమైనటువంటి వ్యక్తులు, రాజకీయ వ్యక్తులు ఒకప్పుడు ఉండేది. ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి మనకు అవపడతలేరు. అవును, అక్కడ కూడా గొప్ప గొప్ప లోహియా లాంటి వాళ్ళు, కాన్షీరామ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది నేతలు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, జాతి కరుణానిధి లాంటి వాళ్ళు, ములాయం లాంటి వాళ్ళు గొప్ప గొప్ప నేతలు వచ్చారు ఒకప్పుడు. కానీ ఈ 10-20 ఏళ్ల కాలంలో అంత పెద్ద గొప్ప నాయకత్వం అక్కడి నుంచి ఎదిగొచ్చాడు అవపడతలేదు. గొప్ప నాయకులు మన సౌత్ నుంచే ఉంటున్నారు. అవును. అంటే అయితే నేను ఒకటన్నా మీకు, నాకు ఇది తీరని ప్రశ్న, ఇది అంటే తెలియని ప్రశ్న. వాస్తవానికి ఉద్యమం అనేది మీరు ఇప్పుడు చెప్పినట్లు ఓన్లీ ఈ సౌత్లో ఉన్నటువంటి ఉద్యమం అక్కడ లేదు. అసలు వాళ్ళకు ఉద్యమం అంటేనే తెలియదు, వాళ్ళు ఓన్లీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పారు కదా. ఇప్పుడు మరి ఈ సౌత్కు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వము అక్కడనేమో ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చేసి ఇక్కడ తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ అనేది యూపీ బడ్జెట్ అయిపోయింది. అది ఇండియా పేరుకు భారతదేశం బడ్జెట్ కానీ సింహభాగం యూపీ, గుజరాత్ లకే అయిపోతున్నది. సౌత్ కు ఉద్యమం లేని రాష్ట్రాలకేమో బ్రహ్మాండమైనటువంటి నిధులు ఇస్తా ఉన్నారు, అదేమున్న రాష్ట్రానికి ఏమో పంగనామాలు పెడుతున్నారు. ఎందుకు అని అంటున్నా. వివక్ష ఏం లేదు. సౌత్ అంటే మొదటి నుంచి కూడా ఢిల్లీకి, దక్షిణ భారతదేశం మీద మొదటి నుంచి వివక్ష. వాళ్ళు కనీసం మనని ఒక రకంగా చెప్పాలంటే మనం కనీసం మన బుద్ధిజీవులు కూడా గుర్తించే పరిస్థితి, వాళ్ళు మనుషులు కూడా గుర్తించే పరిస్థితి, బుద్ధిజీవులు పక్కన పెట్టు. నార్త్ ఇండియాకు, సౌత్ ఇండియాకు ఆ రకమైన ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి, చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక 50-60 ఏళ్ళే అయింది కదా ఒక దేశం ఫీలింగ్ లో. అవును, 1947 పూర్వం ఇండియాకు తెలంగాణకు ఏం సంబంధం అండి? అవును, అక్కడ బ్రిటిష్ ఉద్యమానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు బ్రిటిష్ తో వాళ్ళు కొట్లాడుతారు, గాంధీ నాయకత్వంలో వాళ్ళు కొట్లాడుతున్నారు. మనం ఇక్కడ నిజాం నవాబ్ వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాం. అవును, తెలంగాణ ప్రజల శత్రువు నిజాం నవాబ్ ఆ రోజున. అవును, అక్కడ మీ బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ అట్లా సాంస్కృతికంగా, ఆర్థికంగా, చారిత్రకంగా కూడా భిన్నాభిప్రాయం అనేది ఉన్నది. ఎందుకంటే మన 40 ఏళ్ళకు పూర్వం మన కరెన్సీ ఇండియాలో చెల్లేది కాదు. అవును, ఇండియన్ కరెన్సీ తెలంగాణ కూడా చెల్లేది కాదు. చిత్రాయుధాలు అదంతా. అవును, మన రైల్వే వేరు, మన ఎయిర్పోర్ట్ వేరు. తెలంగాణ అనేది ఒక స్వతంత్ర అస్తిత్వం ఉన్న, సర్వం అధికారం ఉన్న ఒక దేశం కదా. అవును, అవును. అట్లా కొన్ని భిన్నమైన వాతావరణం, భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అందుకే భారత జాతీయవాదం అనేది దేశానికి స్వతంత్రం 70 ఏళ్ళు అయినా కూడా పూర్తి స్థాయి జాతీయవాదం అనేది ఇండియాలో రాలేకపోయింది అనేది నా విమర్శ అన్నది. దానికి పాలకులే బాధ్యత వహించాలి. అది కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జాతీయ పార్టీలే దానికి బాధ్యత వహించాలి. జాతీయ పూర్తి స్థాయి ఒక జాతి. ఇప్పుడు తెలంగాణ వాదం అంటే మనం అందరం రోమాలు లెక్కపడుస్తాం. మనం తెలంగాణ వాదుల సమావేశం ఉందంటే మనం పిలువకుండా మనం పోతాం. అవును, కానీ జాతీయవాదుల సమావేశం ఉందంటే ఎవడన్నా పోయే పరిస్థితి ఉందా? లేదు. అవును. అంటే ఆ భావన, దాన్ని రూపకల్పన చేయడంలో, దాన్ని తీర్చిదిద్దడంలో ఎక్కడో లోపం జరుగుతా ఉన్నది. కానీ అన్ని రాష్ట్రాలు నిజంగా ఏకమయ్యి అది తీసుకొస్తే మంచిగా ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్రాలల్లో ఉంటే రాజకీయంగా పోతే మాత్రం సాధ్యం కాదు. ప్రజల నుంచి రావాలి. రాజకీయంగా పోతే నమ్మరు ఎందుకంటే ఈ రాజకీయ ఎత్తుగడలు అనుకుంటారు జనరల్. నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో పోతే మీరు ఇండియా నుంచి వచ్చారని మాట్లాడతారు. అవును.
మీరు ఇండియా నుంచి వచ్చారని మాట్లాడతారు. అదే అంటే అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు మరి. అంటే పాలకులు దానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ. అంటే జనరల్గా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటన్నా ప్రజలు ఏమనుకుంటున్నారంటే కామన్గా ఈ సౌత్లో ఉండేటటువంటి ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే ఇది వాళ్ళు సౌత్కు అన్యాయం జరుగుతుందని కొట్లాడుతున్నారు, కానీ ఎంపీ సీట్లకు ఏదన్నా అన్యాయం జరుగుతుంది, బొక్కబడుతుంది అనేటటువంటి కాన్సెప్ట్లనే మాట్లాడుతున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు తప్ప అసలు విషయాన్ని ప్రజలకు చెప్పట్లేదు. అది మెయిన్ మైనస్. అదే కదా దౌర్భాగ్యం. ఇప్పుడు మనము తెలంగాణలో జనరల్గా ఏ నినాదంతో పోయినాము, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వీటన్నిటిని ఎట్లయితే ఎస్టాబ్లిష్ చేసినామో, ప్రజలకు మోటివేట్ చేసినామో, అట్లా సౌత్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, దేనికి అన్యాయం జరుగుతున్నది అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి మన కరుణానిధి, అన్నాదురై అలాంటి నాయకత్వం వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు ఏం మోమాట పడిపోయేది, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతుండేది. కేసీఆర్ కూడా అన్ని విషయాలు తెలుసు, కానీ ఆయన ఏం మాట్లాడాడు. అదే మాట్లాడాడు. స్టాలిన్ కూడా అన్ని విషయాలు తెలుసు, స్టాలిన్ కూడా ఏం మాట్లాడారు. వీళ్ళంతా కొత్త లౌక్యం పాటిస్తుంటారు. అవును అవును అవును. ఢిల్లీలో వీళ్ళకి ప్రాజెక్టులు, పనులు, అవసరాలు, అవును ఎస్ ఎస్ అంతే, స్కాములు అన్ని కూడా వీళ్ళకి కావాలి కాబట్టి వీళ్ళు లౌక్యం పాటిస్తున్నారు. పూర్వం రోజుల్లో కరుణానిధి లాంటి వాడు అట్లా మాట్లాడకపోయేది. అవును. ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చాలా సందర్భాలు మనం చూసేది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినా కూడా తమిళంలో మాట్లాడేది. ఆయన అర్థం ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, కానీ మాట్లాడపోయేది ఆయన. ఢిల్లీలో ఉన్న ప్రెస్ వాళ్ళందరూ సార్ మీరు ఇక మీరు తమిళ్లో మాట్లాడితే ఎట్లా సార్ అంటే నా అభిప్రాయం నీ పత్రికలో రావాలంటే నువ్వు ట్రాన్స్లేట్ చేసుకో, అంతేగాని నా మాతృభాష నేను ఎందుకు వదులుకుంటా, నేను మాట్లాడనని చెప్పేది. కానీ అది పెద్ద మైనస్ అన్న, ఎందుకంటే భారతదేశంలో కదా ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నావో, ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నావో, ఏదైతే ప్రభుత్వాలకు చెప్పాలనుకున్నావో దాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఆ భాషలో చెప్తేనే నీకు ఏదైనా ఉపయోగపడుతుంది కదన్న. కాదు అంటే వాళ్ళు నిరసన, అంటే వాళ్ళు ప్రొటెస్ట్ అనమాట. అదే ఇప్పుడు లాంగ్వేజ్ ను ప్రొటెస్ట్ చేస్తే దాని ఉపయోగం ఏముందన్న? వాళ్ళు భాషాభిమానులు కదా. భాషాభిమానమే కానీ ఒక తమిళ వాళ్ళకే ప్రజలకే తెలితే ఉపయోగం ఏమున్నది? కాదు వాళ్ళ ప్రజలకు వాళ్ళు తెలియాలి. దేశం మొత్తం కన్విన్స్ కావాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. అంటే దేశంలో ఉన్నటువంటి సౌత్ లో ఉన్నటువంటి సమస్యను నువ్వు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు జనరల్ గా మీటింగ్లు దేశం మొత్తం ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు. ఇండియా వాడు కావాలని చెప్పి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఆ ఇష్యూ రేజ్ చేస్తే వాళ్ళు అట్లా ప్రవర్తించేవాళ్ళు. ఓకే ఓకే ఓకే. వాళ్ళు ప్రజలందరికీ వాళ్ళకి ఒక లీడర్ ఒక స్ట్రాటజీ ఉంటుంది అబ్బా. ఈ దేశంలో ప్రజలందరికీ ఒక విషయం చెప్పాలన్నప్పుడు వాళ్ళు చెప్పేది. కానీ ప్రతిదాని వాళ్ళు కొన్ని అంశాలు వచ్చిన వాళ్ళు ప్రొటెస్ట్ చేసేది, నిరసన తెలిపేది అంటున్నా నేను. అదే లోకల్ ప్రాంతీయాభిమానం అనేది ఉండాలి కదా, ఉండాలి కదా. ఇప్పుడు కన్న తల్లిని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు ప్రజలందరినీ కూడా ప్రేమిస్తాడు. అవును. తల్లిదండ్రులని ప్రేమించిన వాడు ప్రజల్ని ప్రేమిస్తాడు. అవును. ఎస్ 100%. భాష అనేది తల్లి లాంటిది కదా. ఎస్ అవును. ఇప్పుడు మనం ఫస్ట్ తెలంగాణ అనుకుంటాం, ఆ తర్వాత దేశం అనుకుంటాం మనం. అవును. ఫస్ట్ తెలంగాణ బాగుండాలి అనుకుంటాం, అవును, ఆ తర్వాత దేశం అంటాం. అవును. దేశం కూడా బాగుండాలి అనుకుంటాం మనం. అవును. తెలంగాణ నాశనం కావాలనుకుంటాడు, దేశానికి కూడా నాశనం కావాలని కోరుకుంటాం. కాదే అదే అవును, వాస్తవమే. అయితే అన్న మరి ఇప్పుడు మీకైతే ఈ బిల్లు విషయంలో మీకు ఎలాంటి అంటే ఎలాంటి డౌట్స్ అయితే లేవు కదా? ఏం లేవు. వాళ్ళు చాలా క్లియర్ గా దూద్ పానీ కా పానీ అన్నట్టు చాలా గొప్పగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. నెక్స్ట్ బీజేపీ కూడా వాళ్ళు ఆ ప్రక్రియను మొదలు పెట్టాలి పార్లమెంట్ లో అని కూడా వాళ్ళని డిమాండ్ చేస్తున్నా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనేక విషయాలు చాలా అద్భుతంగా మన వీకేఆర్ టీవీకి ప్రజా అసెంబ్లీలో మాట్లాడినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీకు కూడా, ఎందుకంటే ఇలాంటి మనం స్పష్టంగా చెప్పే విషయాలు ఈ చాలా మీడియా సంస్థలు, చాలా పత్రికలకు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాస్తవానికి పత్రికల్లో సరి అయినటువంటి వార్తలు రావన్నా, సరి అయినటువంటి ప్రజలకు తెలిసేటటువంటి వార్తలు రావు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికలు ఎక్కడో జరుగుతున్నటువంటి మారుమూలలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి మార్గాన్ని కూడా ఆ పత్రికలు పనిచేస్తూ ఉన్నాయి. దాని ద్వారా కూడా దాన్ని ఇమీడియట్లీ ప్రభుత్వం ఆల్రెడీ దృష్టి సారించి దాన్ని ఏదో రకంగా నివారించేటటువంటి మార్గాన్ని కూడా సుగమం అవుతా ఉన్నదన్నమాట. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లు అసెంబ్లీలో తీర్మానమైన సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు వికేఆర్ గారు, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా విషయాల మీద మా సీనియర్ జర్నలిస్టు, ఆయన ఎంబీసీ కోసం భారతదేశ వ్యాప్తంగా అన్ని రకాలుగా చూసినటువంటి వ్యక్తి, మరి ఎంబీసీల కోసం ఐక్యం చేసేటటువంటి అద్భుతమైనటువంటి కొట్లాడినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా అసలు ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక అంశాల మీద ఆయనకు పట్టున్నటువంటి వ్యక్తి, మంచి సీనియర్ జర్నలిస్టు, అనేక ఫ్రీలాన్సర్గా చాలా పత్రికలకు అనేక ఆర్టికల్స్ రాసేటటువంటి వ్యక్తి. ఇలా బీసీ బిల్లు మీద చాలా స్పష్టమైన అవగాహనతో మనకు అందించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ దొమ్మాట వెంకటేష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.